వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్ఫైర్ ట్రేడర్. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్స్, ట్రంప్ తీసుకొచ్చే న్యూ బిల్స్, అండ్ ఇండియా ఇరాన్ మధ్యలో ఉన్న రిలేషన్స్, అండ్ నెక్స్ట్ డీల్స్ వాళ్ళతో ఎలా చేస్తున్నాం, ఇండియా యూఎస్ డీల్, ఇండియా యూకే డీల్, ఇండియా రష్యా డీల్, ఇవన్నీ మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేసుకుందాం. అలానే ఈరోజు మార్కెట్ అప్డేట్స్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే డౌ జోన్స్ అరౌండ్ 182 పాయింట్స్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. S&P 500 కంప్లీట్గా ఫ్లాట్లో క్లోజ్ అయింది. నాస్డాక్ కూడా మనకి సమ్వాట్ కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ చూసుకుంటే డాక్స్ 0.6% నెగిటివ్లో క్లోజ్ అయింది. FTSE 100 0.3% పాజిటివ్గా క్లోజ్ అయింది. యూరో స్టాక్స్ ఫ్లాట్లో క్లోజ్ అయింది. రిమైనింగ్ ఏషియన్ మార్కెట్స్ అండ్ చైనా మార్కెట్స్ కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. అసలు యూఎస్ మార్కెట్స్లో ఏం జరుగుతుంది అంటే, నిన్న చాలా మేజర్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు డొనాల్డ్ ట్రంప్ గారు. యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్ ఒక హౌసింగ్ బిల్ని సైన్ చేయడానికి క్యాపిటల్ హిల్లో ఒక ఈవెంట్ని షెడ్యూల్ చేశారు. ఈ బిల్లు రిపబ్లికన్స్ అండ్ డెమోక్రట్స్ ఇద్దరు కూడా ఈ బిల్కి సపోర్ట్ చేశారు. కాకపోతే సైన్కి ఒక గంట ముందు ఈ ఈవెంట్ని ట్రంప్ క్యాన్సిల్ చేశారనమాట. ఈ హౌసింగ్ బిల్ రావడం వల్ల ఏంటంటే హౌస్ రిలేటెడ్ లైక్ లో రేట్స్కి రావడం అండ్ సిటిజన్స్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పాజిటివ్ అనమాట. కాకపోతే దీన్ని అతను సైన్ చేయలేదు, ఏకంగా ఈవెంట్నే క్యాన్సిల్ చేసేసారు. అతను చెప్తుంది ఏంటంటే సేవ్ అమెరికా యాక్ట్ని ముందు పాస్ చేయండి, ఆ తర్వాతే నేను ఈ బిల్ మీద సైన్ చేస్తాను. ఈ సేవ్ అమెరికా యాక్ట్ ఏంటంటే, ఈ యాక్ట్ ప్రకారం ఫెడరల్ ఎలక్షన్స్లో ఎవరైతే యుఎస్ సిటిజన్షిప్ ప్రూఫ్ చూపిస్తున్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళ ఓట్స్ని రిజిస్టర్ చేయడానికి ఉంటుందన్నమాట. అంటే ఒకవేళ మీకు యుఎస్ సిటిజన్ ప్రూఫ్ లేదనుకోండి, మీరు ఓట్ చేయడానికి మీకు ఎలిజిబిలిటీ లేదన్నట్టు అనమాట. ఇది ట్రంప్ నేషనల్ ఎమర్జెన్సీ కింద ఇష్యూ చేశారనమాట. దీనివల్ల ఏంటంటే ఓన్లీ యుఎస్ సిటిజన్స్ మాత్రమే ఫెడరల్ ఎలక్షన్స్లో ఓట్ చేయడానికి ఉంటుంది, ఎవరికైతే సిటిజన్షిప్ ప్రూఫ్ ఉంటుందో. ఫస్ట్ ఈ సేవ్ అమెరికా యాక్ట్ పాస్ అయ్యేటట్టు చూడండి, ఆ తర్వాత నేను హౌసింగ్ బిల్ మీద సైన్ చేస్తానని ఇతను అనౌన్స్ చేశారు. ఈ ఇంకొకటి ఏంటంటే, ఈ హౌసింగ్ ఫైనాన్స్లోనే మనకి ఇంకొక బిల్ కూడా ఉంది. అదేంటంటే సిబిడిసి అనమాట. ఈ సిబిడిసి బ్యాన్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇది బిట్కాయిన్ లాగా డీసెంట్రలైజ్డ్ క్రిప్టో కాదు. ఇప్పుడు ఈ బిల్ కానీ వచ్చింది అనుకోండి, ఈ సిబిడిసి బిల్ వస్తే 2030 వరకు ఫెడరల్ రిజర్వ్ డిజిటల్ డాలర్ని ఇష్యూ చేయకూడదు అనమాట. అంటే ఇప్పుడు మనకి డిజిటల్ రూపీ ఎట్లా వస్తుందని చెప్పారో, అలాగే ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు 2030 వరకు డిజిటల్ డాలర్ని ఇష్యూ చేయకూడదు. ఇలా ఇష్యూ చేయకపోతే అది ఎవరికి పాజిటివ్? డిజిటల్ కరెన్సీస్ ఏదైతే ఉన్నాయో లైక్ క్రిప్టో కరెన్సీస్, దానికి పాజిటివ్. బిట్కాయిన్ వాటికి పాజిటివ్. యాక్చువల్గా ఈ బిల్ కూడా నిన్నే వచ్చేస్తుంది, దీని మీద కూడా సైన్ చేస్తారనుకున్నారు, బట్ అట్లా జరగలేదు. దానివల్ల మనకి బిట్కాయిన్లో బిగ్ వేలో డ్రాప్ చూస్తున్నాం అనమాట. ఓకే, మీరు చూడొచ్చు బిట్కాయిన్ బిగ్ వేలో మనకి ఫాల్ అయితే వచ్చింది. మరి ఫస్ట్ ఈ హౌసింగ్ బిల్ పాస్ అయితే తర్వాత ఈ బిల్ కూడా పాస్ అవుతుంది. ఓకే, లైక్ ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి క్రిప్టో రిలేటెడ్గా అండ్ ఈ హౌసింగ్ బిల్ రిలేటెడ్గా. అండ్ తర్వాత ఏంటంటే మనకి ట్రంప్ ఇరాన్ రిలేటెడ్గా కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇరాన్ డీల్ చేయడానికి రెడీగా ఉన్నారని ట్రంప్ చెప్పారు. ఇరాన్ మేజర్గా కాంప్రమైజెస్ అవుతున్నాయి అన్నిటికీ. అలానే ఆయిల్ ప్రైస్ అనేది $70 కంటే కిందకు వచ్చింది, విచ్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ అండ్ అస్. మనకి కూడా కంప్లీట్గా పాజిటివే. కానీ ఇరాన్ ఫైనల్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయాలి ఖచ్చితంగా. ఒకవేళ అట్లా యాక్సెప్ట్ చేయకపోతే యుఎస్ మళ్ళీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్కి. సో ఇది కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అండ్ తర్వాత ఏంటంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఈ ఇయర్ 2026లో ఫెడ్ 3 రేట్ హైక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ చేశారు. సో 75 బేసిస్ పాయింట్స్ వరకు ఇంక్రీజ్ చేయొచ్చు ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ అండ్ జాబ్స్ డేటా ప్రకారం మనం చెక్ చేసుకుంటే అని బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు చెప్పారు. యాక్చువల్గా రీసెంట్గా జరిగిన ఫెడ్ మీటింగ్లో కూడా మనకి క్లారిటీ వచ్చింది. అవుట్ ఆఫ్ 18 మెంబర్స్ 9 మెంబర్స్ రేట్ హైక్ చేయమని ఓట్ చేశారు. సో ఇట్లా 3 రేట్ హైక్స్ చేస్తే అది గోల్డ్కి, అలానే సిల్వర్కి, బిట్కాయిన్కి నెగిటివ్. ఎందుకు? రేట్ హైక్ చేస్తే డాలర్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇప్పుడు రేట్ హైక్ చేశారనుకోండి, అంటే వడ్డీ రేట్లు పెంచడం, అప్పుడు మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్కి బాండ్స్కి ఎక్కువ వడ్డీ వస్తుంది. అప్పుడు జనాలందరూ ఏం చేస్తారు? గోల్డ్ అండ్ సిల్వర్లో ఆల్రెడీ పీక్ లెవెల్లో ప్రాఫిట్స్లో ఉన్నారు కాబట్టి గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్ వాటిలో ఎగ్జిట్ అయిపోయి యుఎస్ బాండ్స్లో అలానే లైక్ వాళ్ళ కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. ఎందుకంటే అక్కడికి ఎక్కువ వడ్డీ, ఫిక్స్డ్ రిటర్న్ ఎక్కువ వస్తుంది ఒకవేళ వడ్డీ రేట్లు పెంచితే ఫెడ్. సో బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఎప్పుడైతే ఇలా స్టేట్మెంట్స్ చేశారో అండ్ రీసెంట్గా ఆయన ఫెడ్ మీటింగ్ తర్వాత మనం గోల్డ్ అండ్ సిల్వర్లో క్లియర్గా డ్రాప్ అయితే చూస్తున్నాం అనమాట. ఓకే, అండ్ తర్వాత నిన్న యుఎస్ ఎనర్జీ సెక్రటరీ దగ్గర నుంచి ఒక న్యూస్ వచ్చింది.
అరౌండ్ 20 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ని తీసుకొని 72 షిప్స్ వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పాస్ అయ్యంట లాస్ట్ 24 అవర్స్, విచ్ ఇస్ పాజిటివ్. ఓకే. అండ్ ఇంకొకటి, మనం ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్గా మన ఇండియా గురించి డిస్కస్ చేసుకుంటే 2019 నుంచి ఇండియా ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేయడం ఆపేసింది. ఎందుకంటే యుఎస్ వాళ్ళు శాంక్షన్స్ పెట్టారు ఇరాన్ మీద. ఎవరికి క్రూడ్ మనం తీసుకోవడానికి లేదు, ఇరాన్ దగ్గర నుంచి కొనుక్కోవడానికి లేదు. ఇప్పుడు యాక్చువల్గా శాంక్షన్స్ అనేవి లిఫ్ట్ చేశారు కదా. సో ఇప్పుడు ఇరాన్ ఆయిల్ మినిస్ట్రీ మన ఇండియా పెట్రోలియం మినిస్ట్రీని అఫీషియల్గా మీట్ అవ్వబోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఐఓసి, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, రిలయన్స్, నయారా ఇలా మనకి ఏదైతే ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయో వాటికి పాజిటివ్. కాకపోతే ఇప్పుడు ఒకవేళ ఫైనల్ డీల్ ఇంకా అవ్వలేదు కదా. ఇప్పుడు ఇండియా ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం స్టార్ట్ చేసింది అనుకోండి, యుఎస్ శాంక్షన్స్ ఒకవేళ మళ్ళీ వైలేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు ఇండియన్ కంపెనీస్కి పెనాల్టీస్ అండ్ ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్స్ రావచ్చు అనమాట. అందుకే ఏంటంటే కంప్లీట్ శాంక్షన్స్ అయిపోయిన తర్వాతే మేబీ మన వాళ్ళు ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇది కూడా ఒక న్యూస్ అయితే మనకు ఉంది. అండ్ తర్వాత లైక్ ట్రేడ్ డీల్. ఇప్పుడు ఇండియాకి యూఎస్కి ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ బోత్ సైడ్స్ నెగోషియేషన్స్ బాగానే అవుతున్నాయి. అతి త్వరలోనే పాజిటివ్ అవుట్కమ్తో వస్తామన్నట్టుగా ఇండియాస్ కామర్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి కొన్ని స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి, ఎప్పటి నుంచే వస్తున్నాయి. సో ఇప్పుడు కూడా పాజిటివ్గానే ఉంది అన్నట్టుగానే వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. అండ్ తర్వాత ఆర్బీఐ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేసింది ఎన్బిఎఫ్సిస్కి, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది దేని మీద అంటే అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సిస్ అంటే ఏ కంపెనీస్ అయితే 1 lakh crore కంటే ఎక్కువ అసెట్స్ ఉన్నాయో ఎన్బిఎఫ్సి కంపెనీస్లో, 1,00,000 కోట్ల కంటే అసెట్స్ ఎక్కువ ఉన్న కంపెనీస్ని అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సిస్ అంటారు. వాళ్ళకి మాత్రమే ఈ కేటగిరీ ఇవి రూల్స్ అనమాట. ఈ రూల్స్ ఏంటంటే ఖచ్చితంగా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ కంపెనీస్. ఓకే, ఇది పాజిటివ్. అండ్ తర్వాత ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా ఫైనాన్స్ కంపెనీస్కి ప్రీవియస్గా 35% వరకు లైక్ ఎల్ఈఎఫ్ ఇవ్వచ్చు. ఎల్ఈఎఫ్ అంటే లార్జ్ ఎక్స్పోజర్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు దాని లిమిట్ని పెంచారు, 45కి ఇంక్రీజ్ చేశారనమాట. ఇది మనకి ఇన్ఫ్రా మీద ఫైనాన్స్ ఇచ్చే కంపెనీస్కి పాజిటివ్, లైక్ ఆర్ఈసి లిమిటెడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఐఆర్డిఏ, అలానే ఐఆర్ఎఫ్సి ఇట్లాంటి కంపెనీస్కి కొంచెం పాజిటివ్ సైడ్ ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ తర్వాత ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీక్ లండన్లో ఇంప్లిమెంటేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇండియా రష్యా రిలేటెడ్గా ట్రేడ్ టార్గెట్ అనేది 2030కి $100 బిలియన్ పెట్టుకుందాం అనుకుంటున్నారంట. సో బయలాటరల్ పుష్ ద్వారా కన్ఫర్మ్ అయితే అయింది ఇది. అండ్ ఇప్పుడైతే మాత్రం అరౌండ్ $60 బిలియన్ వరకు ఉంది, దాన్ని ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనకి వాళ్ళకి ఇద్దరికి పాజిటివ్గానే మనం తీసుకోవచ్చు. అండ్ మన మార్కెట్స్ రిలేటెడ్గా చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ మనకి సమ్వాట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే చూపిస్తుంది. ఓకే, మన ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్గా టెక్నికల్గా మనం డిస్కస్ చేసుకుంటే నిన్న సమ్వాట్ ఇండియన్ మార్కెట్స్లో మంచిగానే రికవరీ అయితే చూసాం మనం. సో ఆల్మోస్ట్ 23,787 లో నుంచి 24,000 వరకు వెళ్ళింది. మనకి ఇప్పుడు ఫ్లాట్ ఓపెనింగ్ చూపిస్తుంది కాబట్టి 24,000 అబోనే ఓపెన్ అవుతుంది. అంటే ఈ లెవెల్స్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనం 24,000 లెవెల్ ఏదైతే ఉందో అది మనం సైకలాజికల్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు. అండ్ ఇదంతా మనకి లాస్ట్ వన్ వీక్ నుంచి జోన్లోనే ఉంది కాబట్టి ఈ జోన్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. 24,000 లెవెల్ బ్రేక్ అయితే ఇంకొంచెం ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అరౌండ్ 23,900 వరకు. ఒకవేళ మార్కెట్లో మన అప్సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే మాత్రం 24,180 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్స్ కొంచెం అప్సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఏదన్నా ఇన్ బిట్వీన్ 24,000 అండ్ 24,190 అప్ సైడ్ అయితే, డౌన్ సైడ్ అయితే 24,000 బ్రేక్ అయితే 24,900 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మరీ అంత వర్స్ట్ న్యూస్ ఏదైనా వచ్చిందంటే ఈ లెవెల్ మీరు సపోర్ట్ కింద తీసుకోవచ్చు నిఫ్టీ 50. ఓకే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ, నేను బ్యాంక్ నిఫ్టీలో వెరీ బిగ్ మూవ్ వచ్చింది, చాలా మంచిగా బ్యాంక్ నిఫ్టీలో మూవ్ అయితే మనం చూసాము. అరౌండ్ 58,150 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఒకవేళ దీని గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈ రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ అయిందంటే ఇంకొక సపోర్ట్ ఉంది, 58,000 సైకలాజికల్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ డౌన్ అయిందంటే 57,500 దాకా మనం చూసే లైక్ డౌన్ సైడ్ మూమెంటం చూసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎనీథింగ్ 57,500 అండ్ 58,250 మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్స్లో. ఒకవేళ పాజిటివ్ అవుట్కమ్ లేకపోతే, పాజిటివ్ అవుట్కమ్ ఉంటే మాత్రం ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్స్ ఒకవేళ రివర్స్ అయితే లైక్ పాజిటివ్గా ఓపెన్ అయ్యి. అండ్ సెన్సెక్స్ రిలేటెడ్గా మనం చెక్ చేసుకుంటే, సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మనకి నిన్న పాజిటివ్ అవుట్కమ్ అయితే చూసాం మార్కెట్స్ దగ్గర నుంచి. ఎనీథింగ్ ఈరోజు ఫ్లాట్ విత్ పాజిటివ్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయితే
టువర్డ్స్ అప్ సైడ్ మార్కెట్లో మొమెంటం చూసే ఛాన్సెస్ ఉంటాయి, లేదా ఇన్ బిట్వీన్ దీస్ టూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్, సో ఇవి లెవెల్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీ ఓన్ డిసిషన్స్ తీసుకోండి ట్రేడ్ చేసేటప్పుడు. ఓకే. అండ్ వన్ ఇట్ కమ్స్ టు బిట్ కాయిన్ అయితే చాలా లోలో ట్రేడ్ అవుతుంది, ఎక్స్ట్రీమ్ లో. అసలు 60,700 దగ్గర ఎక్కడో ట్రేడ్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ వెరీ లో. ఇక్కడ మీరు చూడొచ్చు హై నుంచి లోకి అరౌండ్ మోర్ దెన్ 50% క్రాష్ అయింది. 1,30,000 దగ్గర నుంచి బిగ్ వేలో డ్రాప్ అయింది. ఇమాజిన్ ఒకవేళ కానీ లైక్ బిల్ పాస్ అయితే, ఇక్కడ ఏదైతే మనకి బిల్ మాట్లాడుకున్నామో లైక్ ఈ బిల్ కానీ పాస్ అయితే క్రిప్టోకి బిగ్ అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ బ్యాన్ చేస్తే ఫెడ్ 2030 వరకు డిజిటల్ కరెన్సీని క్రియేట్ చేయకూడదనే బిల్ పాస్ అయితే కంప్లీట్గా బిట్కాయిన్కి పాజిటివ్ సడన్ స్పార్క్ చూసే ఛాన్సెస్, సడన్ స్పైక్ చూసే ఛాన్సెస్ అయితే ఉంటాయి టువర్డ్స్ అప్ సైడ్. సో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది గుడ్ లెవెల్ అనే అనుకోవచ్చు. లైక్ చాలా వరకు మీరు ఒకవేళ బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడ్ చేయాలనుకుంటే మీరు డెల్టా ఎక్స్చేంజ్ ద్వారా ట్రేడ్ చేయొచ్చు. నేను కింద కామెంట్ సెక్షన్లో డెల్టా ఎక్స్చేంజ్ లింక్ ఇస్తాను. గోల్డ్ మీరు చూస్తున్నారు, గోల్డ్ ఎంత వాలటైల్గా ట్రేడ్ అవుతుంది అనేది. గోల్డ్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, అట్లానే లైక్ ట్రేడ్ చేస్తున్నారు. గోల్డ్లో మనం ట్రేడ్ చేసుకోవాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ద్వారా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఏ టైంలోనే ఎగ్జిట్ చేసుకోవచ్చు, ఏ టైంలోనే ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యే టైం తర్వాత గోల్డ్ ఏ న్యూస్ వచ్చినా సడన్గా ఫాల్ అయిపోతుంది. 2%, 3%, 4% వరకు ఫాల్ అయిపోతుంది. మీరు ఎగ్జిట్ చేయాలనుకుని ఎగ్జిట్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే మన మార్కెట్స్ ఎంసీఎక్స్ ఓన్లీ 330 వరకే ఉంటాయి. బట్ మనకి ఈ రిమైనింగ్ మార్కెట్స్ మాత్రం డెల్టా ఎక్స్చేంజ్ మాత్రం 24/7 ఓపెన్ ఉంటుంది. ఈవెన్ సాటర్డే సండే కూడా ఓపెన్ అయి ఉంటుంది. అంటే రేపు మన మార్కెట్స్ హాలిడే, అండ్ రేపు కూడా మనకి డెల్టా ఎక్స్చేంజ్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. సో డెల్టా ఎక్స్చేంజ్ ద్వారా మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్ విల్ హెల్ప్ అవుతుంది మనకి అది. అండ్ తర్వాత ఏంటంటే వాచ్ హిస్టరీలో మనం చూసుకుంటే ఇక్కడ మీరు స్టాక్స్ చూడొచ్చు, ఏ స్టాక్స్ మనకి అది పాజిటివ్గా ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఈ రోజు, అండ్ ఏ స్టాక్స్కి నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. భారతీ ఎయిర్టెల్ గ్లోబల్ రేటింగ్స్ అయితే అప్గ్రేడ్ చేశారు, అరౌండ్ బీబీబీ ప్లస్ ఎంత ఇచ్చారు, విచ్ ఇస్ పాజిటివ్ ఫర్ భారతీ ఎయిర్టెల్. అండ్ ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఏ పార్ట్నర్షిప్స్తో ఏ వాళ్ళతో కంపెనీస్తో పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. అండ్ ఆర్బీఐ వాళ్ళు ఐసిఐసి ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఐసిఐసి బ్యాంక్ అక్వైర్ చేయడానికి 2% స్టేక్ అక్వైర్ చేయడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా మీరు ఇక్కడ స్టాక్స్ చూడొచ్చు ఏవి పాజిటివ్ ఇంపాక్ట్ చేస్తాయి అనేది. అండ్ ఎఫ్ఐ డే డేటా మనం చూసుకుంటే ఎఫ్ఐ నిన్న సెల్ సైడ్ ఉన్నారు, అరౌండ్ 1,843 crore. డిఏ మార్కెట్ని సపోర్ట్ చేస్తూ 3,637 crore మార్కెట్లో బై చేశారు, విచ్ ఇస్ పాజిటివ్. అండ్ రీసెంట్గా యాక్టివిటీ చూసుకుంటే ఎఫ్ఐ బిగ్ వేలో సెల్ చేయడం తగ్గించారు, స్లోగా బై చేయడం, అండ్ అప్పుడప్పుడు సెల్లింగ్ అయితే జరుగుతుంది. బట్ సమ్వాట్ కొంచెం బెటర్ అనే చూసుకోవాలి. నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. రూపీ స్ట్రెంత్ అయ్యే కొద్దీ ఎఫ్ఐ యాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. రూపీ వీక్ అయిందంటే మాత్రం ఇబ్బంది. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మన మన రూపీ వీక్ అవ్వడానికి ఇంకొక రీజన్ డాలర్ స్ట్రెంత్ అయినా మన రూపీ వీక్ అయిపోతుంది విత్ రెస్పెక్ట్ టు డాలర్. డాలర్ ఎందుకు స్ట్రెంత్ అవుతుంది? బికాస్ లైక్ వడ్డీ రేట్లు పెంచుతానంటున్నారు, అండ్ ఇన్ఫ్లేషన్ సరిగ్గా లేదు, జాబ్స్ డేటా ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో లైక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే మాత్రం అది డాలర్కి పాజిటివే కదా. డాలర్కి పాజిటివ్ అన్నప్పుడు డాలర్ పెరిగితే ఆటోమేటిక్గా రూపీ పడిపోతుంది, దానికి ఎవరు ఏం చేయలేం. ఓకే. రూపీ ఫాలో అవుతుంది అన్నప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ రూపీస్లో వాళ్ళ డబ్బులు కన్వర్ట్ చేసుకొని మన ఇండియన్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? వాళ్ళు డాలర్ రేజ్ అవుతున్నప్పుడు. సో వాళ్ళ మార్కెట్స్లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, ఇక్కడ డబ్బులు తీసేసి అక్కడ పెడతారు, ఎందుకంటే అందులో ఫిక్స్డ్ రేట్ని వస్తుంది కాబట్టి. సో దీనివల్ల కూడా రూపీలో ఫాల్ వస్తుంది, ఎఫ్ఐఏ సెల్లింగ్ చూసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకే. అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా ట్రాక్ చేయాలనుకుంటే ఈరోజు మనకి బిగ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. అది మెయిన్గా పీసీఈ ప్రైస్ ఇండెక్స్, ఎందుకంటే ఈ పీసీఈ ప్రైస్ ఇండెక్సే యుఎస్ ఇన్ఫ్లేషన్ని డిసైడ్ చేస్తుంది. ఇది కానీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ వచ్చిందా యుఎస్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ వస్తుందని అర్థం. ఇది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువ వచ్చినా, లేకపోతే ఎక్స్పెక్టెడ్ నెంబర్ వచ్చినా సరే అది ఇన్ఫ్లేషన్ లైక్ అది కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు. సో ఈరోజు ఈవినింగ్ 6 PM వస్తుంది, దీన్ని బట్టి యూఎస్ మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ రేపైతే మన మార్కెట్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఏం లేవు. యూఎస్ మార్కెట్స్ అట్లా ఉంటాయి, దాన్ని బట్టి మన మార్కెట్స్ డైరెక్ట్గా మండే ఓపెన్ అవుతాయి. సో ఏమైనా ట్రేడ్ చేయాలనుకుంటే తక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేసుకోండి, అండ్ ఎవరు పొజిషన్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే నెక్స్ట్ 3 daysలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఓకే. సో దట్స్ ఇట్ గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని ఇస్తే వీడియోకి ఒక లైక్ చేయండి, అండ్ ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.